అధ్యక్ష, గౌరవ సభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి గారు అంటే మా అందరికీ గౌరవమే, ఇంక్లూడింగ్ మా సీతక్క గారికి కూడా. కానీ వారు డిమాండ్స్ మీద మాట్లాడుతూ డిమాండ్స్ మర్చిపోయారు అధ్యక్ష. మరి నేను ఇందాక చూస్తూ ఉన్నాను, కంటిన్యూస్గా ఆ 10 సంవత్సరాలు టీఆర్ఎస్ టైంలో మేము అది చేసాం ఇది చేసాం అది చేసాం ఇది చేసాం అని చెప్పుకోవటానికి పరిమితం అవుతున్నారు తప్ప డిమాండ్స్ మీద ఎందుకు మాట్లాడలేదు అధ్యక్ష? సీతక్క ఇందాక చెప్తా ఉంది, ఇది డిమాండ్స్ మీద మాట్లాడండి అని. అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకున్నారు. కళ్యాణ్ లక్ష్మి ఏదో బిడ్డ పుట్టి సంఖలోకి వస్తే కూడా కళ్యాణ్ లక్ష్మి చెక్ రిలీజ్ కాలేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అవునవును అధ్యక్ష, ఇది 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 గౌరవప్రదమైనటువంటి అంశానికి సంబంధించిన అధ్యక్ష. కళ్యాణ్ లక్ష్మికి సంబంధించి కానీ, షాదీ ముబారక్ సంబంధించి కానీ అక్కడ నుంచి వచ్చిన వెంటనే ఆర్థిక శాఖ నుంచి నేరుగా డబ్బులు వెళ్తా ఉన్నాయి అధ్యక్ష. ఒకవేళ పొరపాటున అది ఆలస్యం అయిందని సునీతా లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు అది నిజమైతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు సంతకం పెట్టకపోవటమో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులు పంపించకపోవటమో, అది అక్కడ ఉన్నటువంటి పాలనాపరమైనటువంటి ఆ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కాలయాపనే అయి ఉంటుంది తప్ప, ఒకవేళ అది వచ్చి ఉంటే నేను ఎప్పుడు కూడా వారిని అడుగుతా ఉన్నాను, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించండి. నా సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉంటే పంపించండి. వెంటనే దాని మీద ఎందుకు ఆలస్యమైందో కూడా నేను లెక్కతో సహా మళ్ళీ సభలో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము వచ్చిన దగ్గర చాలా స్పష్టంగా చెప్తున్నాం, కళ్యాణ్ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఒక్క చెక్ కూడా ఆగేది నేరుగా వెళ్తూ ఉన్నాయి. అట్లాగే పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి దాని నుంచి వారు సీతక్క గారు సమాధానం చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మిషన్ భగీరథ ఏంది అధ్యక్ష? 42,000 కోట్ల రూపాయలని ఒక పెద్ద స్కీమ్ని అనౌన్స్ చేశారు. నేను చెప్తాను అధ్యక్ష, మీరు అనౌన్స్ చేసిన స్కీము 42 అధ్యక్ష, నేను అది కూడా చెప్తాను, ఎంత ఖర్చు పెట్టారో కూడా చెప్తాను. అనౌన్స్ చేసింది 42,000 crores. సరే, కాలక్రమేణా అది కొంత తగ్గింది. కానీ అధ్యక్ష, నా సీతక్క గారు మా పొన్నం ప్రభాకర్ గారు చెప్పినట్టు అసలు మిషన్ భగీరథ అనేది నీళ్ల కోసం తీసుకున్నారా లేకపోతే పైపుల కంపెనీ కోసం తీసుకున్నారా అర్థం కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. నీళ్ల కోసం పైపుల కోసం అంటే అది 128,000 కిలోమీటర్లు అని ఆ రోజుల్లో లెక్క చెప్పారు అధ్యక్ష. దానికోసం ఏంది అధ్యక్ష అది? నీకు ఎక్కడ అధ్యక్ష కొన్ని 100 కిలోమీటర్లు రా వాటర్ ముందు పోతాయి, కొన్ని 100 కిలోమీటర్లు మళ్ళీ అక్కడ ఫిల్టర్ అయ్యి ఆ నీళ్ళు వస్తాయి అధ్యక్ష. నీకు ఏ జిల్లాలో కూడా మిషన్ భగీరథ వారు తయారు చేసినటువంటి స్కీము ఈరోజు సరిగా ఫంక్షనింగ్లో లేదు అధ్యక్ష. ఎక్కడ పడితే అక్కడ పైపులు బయలుపోయినాయి, ఎక్కడ పడితే అక్కడ లీకులు అవుతున్నాయి, ఎక్కడా కూడా సక్రమంగా రావట్లేదు. మై ఓన్ కాన్స్టిట్యున్సీ అధ్యక్ష, నేను చెప్తున్న ఉదాహరణతో సహా అధ్యక్ష, కొణిజర్లో నుంచి మీరు నీళ్లు పంప్ చేస్తే ఎరుపాల మండలానికి నీళ్లు రాక చాలా రోజులు అవుతుంది అధ్యక్ష. పైపులు ఎప్పుడు రిపేర్ చేసినా పైపులు తగులుతూనే ఉన్నాయి, నీళ్లు మాత్రం రావట్లేదు. పోనీ ఇది చేసేటప్పుడు ఏమన్నా పాత స్కీమ్స్ ఏమైనా ఉంచారా అధ్యక్ష అంటే, గత ప్రభుత్వాల హయాంలో ప్రతి మండలంలో స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి వాటర్ని స్థానిక రిసోర్సెస్ క్రియేట్ చేసుకొని, సోర్స్ క్రియేట్ చేసుకొని అక్కడి నుంచి ఆ మండలానికి 30 గ్రామాలు ఉంటే ఆ 30 గ్రామాలకి ఫిల్టర్ చేసి నీళ్లు అందిస్తే సక్రమంగా నడిచే అధ్యక్ష. అవి అప్పటి వరకు పెట్టినట్టు అన్నింటినీ డిఫరెన్స్ చేశారు అధ్యక్ష. వారి తాళాలు కూడా వేశారు, కొత్త గట్టి ఫంక్షనింగ్ వచ్చి నీళ్లు పారుతున్న వాటికి కూడా తాళాలు వేసి ఈ మిషన్ భగీరథ అని పేరు చెప్పి కొన్ని వేల కిలోమీటర్ల పైపులు వేసుకొని దాన్ని అన్యాయంగా రాష్ట్ర ఖజానా అధ్యక్ష పూర్తిగా ప్రజల సొమ్ముని అడ్డగోలుగా దానిపైన ఖర్చు పెట్టి ఇవాళ దాని అప్పు కట్టలేస్తారు, ఇబ్బంది పడతా ఉన్నాం అధ్యక్ష. నేను వారు అడిగితే మిషన్ భగీరథ ఆదిలాబాద్ జిల్లాలో కూడా తిరిగి చూశాను అధ్యక్ష. వారు అడిగితే మిషన్ భగీరథ సంబంధించి నీళ్లు పైపులు ఎట్లా పారుతున్నాయో కావాలంటే ఒక కమిటీ వేసి కూడా తీసుకుపోయి చూపిస్తాం అధ్యక్ష, ఎంత ఘోరంగా ఉన్నాయో. వాటిని సమర్థించుకుంటూ ఇంకా సీతక్క గారు గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళు ఇవ్వటం కోసం ప్రయత్నం చేస్తే ఆమె అది చేయలేదు ఇది చేయలేదు నీళ్లు రాలేదని నా నుంచి మాట్లాడితే ఇది ఎక్కడనే అధ్యక్ష. నేను ఎప్పుడు కూడా వారు చెప్తున్నాను సునీతా లక్ష్మారెడ్డి గారికి,
అయితే మీరన్నా సబితాయింద్రారెడ్డి గారన్నా ఆవిడ గౌరవం కూర్చున్నటువంటి మంత్రులు గతంలో 10 సంవత్సరాలు మంత్రులుగా మీరందరూ అనుభవజ్ఞులు, సూచనలు వేయండి, సలహాలు ఇవ్వండి, మంత్రులను గౌరవించండి, ముఖ్యమంత్రిని గౌరవించండి, సభ్యుల్ని గౌరవించండి, అంతిమంగా సభను గౌరవించండి. వీటన్నిటిని వదిలేసి ఏది పడితే అది మాట్లాడుకుంటూ పోవటం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. దయచేసి సభ్యురాలని తొందరగా ఇప్పటికే 8:30 అవుతా ఉంది. దయచేసి ప్లీజ్ కంక్లూడ్. డిమాండ్స్ మీద ఏమైనా ఉంటే చెప్పండి, తప్పనిసరిగా పరిశీలన చేస్తాం. దయచేసి ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మరి బట్టి గారు డిప్యూటీ సీఎం గారు లేస్తే నిజంగా కూడా సంతోషపడేందుకు తులమ్మ గారి నుంచి ఏమైనా అనౌన్స్మెంట్ వస్తుందేమని అధ్యక్ష. అయితే అధ్యక్ష వారంటే కూడా మాకు చాలా గౌరవం అధ్యక్ష, వాళ్ళు అట్లే మమ్మల్ని గౌరవిస్తారు అధ్యక్ష. కాకపోతే ఒక మంత్రిగా చేసినాం కాబట్టి కొన్ని డిఫెక్ట్స్ ని మేము చెప్తున్నాం, దాన్ని సరి చేసుకోమని చెప్తున్నామే తప్ప క్రిటిసైజ్ చేయాలని మాత్రం చేయట్లేదు అనేది ఒక్కసారి వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష మహిళా అభివృద్ధికి సంబంధించి అధ్యక్ష, మరి ఈ రోజు మహిళలపైన అత్యాచారాలు కానీ అగత్యాలు కానీ మరి ఇవన్నీ కూడా బాగా పెరుగుతూ ఉన్నాయి. ఈ టీజింగ్ కానీ ర్యాగింగ్ కూడా బాగా పెరిగిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ కొంచెం స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భరోసా సెంటర్, షీప్ టీమ్స్, సఖీ సెంటర్స్ ఇవన్నీ మరి ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇవన్నీ కూడా స్ట్రెంథన్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మాత్రం నేను తెలియజేస్తాను అధ్యక్ష. ఎందుకంటే కేసీఆర్ గారికి మహిళలు మరి ప్రాతినిధ్యాన్ని పెంచాలని ప్రభుత్వంలో మరి సిఎస్ మరి ఉమెన్ సేఫ్టీ వింగ్కి సంబంధించి ఒక ఉమెన్ స్పెషల్ డీజీగా వేయడం కానీ, అదేవిధంగా ఒక స్పెషల్ సీఎంఓలో కూడా ఒక మహిళను వేయడం చేయడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష నేను మరి మన బట్టి గారు మరి బడ్జెట్లో అధ్యక్ష మహిళల భద్రత కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. దీంట్లో మహిళా మంత్రులు అధికారులు మెంబర్గా ఉంటారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల భద్రత మరి మెరుగుపరిచేందుకు తక్షణ దీర్ఘకాలిక వ్యూహాలు అందించడానికి కృషి చేస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. చాలా సంతోషం అధ్యక్ష. కాబట్టి ఆ కమిటీ ఎన్ని జిల్లాలకు పోయింది, ఎన్నిసార్లు మీట్ అయింది, దానికి ఎటువంటి వ్యూహాలు ఇచ్చిండ్రు, దాన్ని తొందరగా అమలు చేయాలి, మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పేసి కూడా కోరుతానని అధ్యక్ష. అదేవిధంగా మరి ఒకసారి పేపర్ చూస్తే అధ్యక్ష మహిళలకు సంబంధించి ఆడపిల్లలు రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ మరి అదేవిధంగా పురుగులు అన్నం పెడుతున్నామని చెప్పేసి చెప్తున్నారు కదా అధ్యక్ష. దానికోసం కూడా మరి ప్రభుత్వం మరి రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం, భద్రత మెరుగుపరిచేందుకు పాఠశాల పనితీరును లోపాలు గుర్తించేందుకు మహిళా ఐఏఎస్ అధికారులను వాటిని సందర్శించి రాత్రిపూట బస చేసి మరి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను సరి చేసే విధంగా మరి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. దాన్ని వెంటనే చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను అధ్యక్ష. అధ్యక్ష కమిటీల మీద కమిటీలు వేసుకుపోతా ఉన్నారే తప్ప దానికి ఎటువంటి యాక్షన్ లేదు అధ్యక్ష. ఫర్ ఉదాహరణకు అందాల పోటీలో మరి మిస్ ఇంగ్లాండ్ ఏదైతే ఉందో మరి ఇక్కడ నుంచి పోటీ నుంచి తప్పుకొని ఇంగ్లాండ్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నన్ను అగౌరవంగా చూడడం జరిగింది, నాతో అసభ్యపరంగా ప్రవర్తించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది అధ్యక్ష. అయితే దానికోసం ఒక కమిటీ వేసింది అధ్యక్ష. ఆ కమిటీ రిపోర్ట్ ఏంటి, దోషులు ఎవరు, వాళ్ళని శిక్షించారా లేరా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే కమిటీలు యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలా, ఆ సమస్య పరిష్కారం అదే విధంగా ఉండాలి కానీ మరి ఉట్టే కమిటీలు తూతు మంత్రంగా వేస్తే